అమ్మా శాంతి, కాస్త మంచినీళ్ళు తీసుకురా అమ్మా. ఏం చేస్తున్నావు? ఎవరి దగ్గరకు రావద్దు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దీన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. ఎందుకు? తీసుకో. నేను తీయాల్సింది అదే. సరే తీసుకో. దాని లోపల పెట్టు. ज्वलल्ललाटपट्टपावके किशोर चन्द्रशेखरे प्रतिक्षणं मम ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది. బాహుబలి ఎఫెక్ట్ బావు గారు. నాకు తెలుసు, నేను మొన్ననే చెప్పాను. వాడు ప్రభాసు, నేను కట్టప్ప, నువ్వు శివగామి. ఏమేం చేస్తాడో ఏమిటో. వదినా, ఇక్కడి నుంచి నువ్వు ఎండలో ప్రదర్శన చేయక్కర్లేదు. బాధ్యతగా నీడపట్టునే ఉండి ఇదిగో ఈ నెలతో పూజ చేసుకో. వాటర్ ఫాల్స్ నిన్ను శివగామం చేశాను అనుకున్నానే, కాదు. నువ్వు రోహిణివి, పూజ చేసుకో. అయ్యో, వాట్ టు డు? నా ఫ్రెండ్స్ ముందు నన్ను టూ మచ్ గా ఇన్సల్ట్ చేసింది. వాళ్ళు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మహిమకు కాల్ చేస్తాను. కట్ చేసిందేంటి? నాన్ సెన్స్. ఈ ముసలావిడేదో నాన్ సెన్స్ గా మాట్లాడితే నా ఫోన్ ని డెలిబరేట్ గా కట్ చేస్తుందా? హౌ డేర్ షీ! అసలు ఇదంతా ఈ మంగళగిరి మార్కెట్ వల్లే వచ్చింది. అమ్మా, ఏం వంట చేయమంటారు? ఏంటమ్మా నా వైపు చూసి ఏదో థింకింగ్ చేస్తున్నారు? మునీశ్వరి, అమ్మా, నువ్వు సార్ వాళ్ళ పిన్నిని చూసావు కదా? చూశానమ్మా. మీరు ఏమీ అనుకోనంటే ఓ మాట చెప్పు. ఆ మంగళగిరి పిన్నికి చాలా పొగరుందమ్మా. అసలు ఆ ఊరు వాళ్ళకి అంత పొగరేమో. ఆ ఊరి సంగతి మనకెందుకు గాని, ముందు ఆ మనిషి సంగతి చూడు. అంటే ఏముంది? ఆవిడిక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అమ్మా అత్తయ్యా, నన్ను పంపించడానికి మనుషుల్ని మాట్లాడుతున్నావా? ఓ సంతేనా? ఆవిడ్ని పంపించడం చాలా సింపుల్ అమ్మా. హౌ? అదమ్మా సంగతి. ఇప్పుడు చెప్పండి, ఆమెందుకెళ్ళదో? ఏమో, నాకవన్నీ తెలీదు. ఆవిడింటి నుంచి వెళ్ళిపోవాలి, దట్స్ ఇట్. ఇక ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాగా. నువ్వు చూసుకునేదేంటే నీ మొహం, నేనే నీ సంగతి చూసుకుంటా. ఏమే మునీశ్వరి, నాతో పెట్టుకుంటావా? చుక్కలు
బయట చేసిన రచ్చ చాలగా మళ్ళీ ఇదేంటి? ఏం దిల్లు కొత్త స్కీమా? దిల్లు దిల్లు అంటూ సొల్లు కార్చుకుంటూ దాని వెనకాల తిరగబట్టే అది ఇంత అరాచకంగా తయారైంది. పెద్దయినా దోసకాయ పప్పు బాగుంది, తింటావా? దాంట్లో ఇంత విషయం కలిపెట్టు. నువ్వు ఇలా చెప్తే అదే జరుగుద్ది. దాన్ని కలిపితే ఎందుకు నాన్న? అది కదమ్ముడు, పాపం మీ అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అలా ఇన్సల్ట్ చేయడం ఏమైనా బాగుంటుందా? ఊరుకో స్వామి, వాళ్ళకేం పని పాటలేదా? పద్దాకా అందరి ఇల్లు తిరగపోతే? అది కాదు దిల్లు, కిట్టి పార్టీస్ అనేవి ఈ రోజు రేపు మన కల్చర్ లో పార్ట్ అయిపోయి. ఆపై నాకు అలాంటి కల్చర్ నచ్చదు. ఇదిగో నీకు నచ్చపోతే మూల కూర్చో. అంతేగాని అమరావతి విషయం పెట్టుకుని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసావో హరి మంత్రగాళ్ళలాగా మా చేత వ్యాపారం మోయిస్తావా? సర్లే గాని ఎక్కడ తింటున్నావేంటి? కడుపు మండి. నీకెందుకు కడుపుమంట? పాపం నందు. పాపం అంటే పాపం, పెళ్ళమంటే ప్రేమ ఉండొచ్చు గాని భయం ఉండకూడదు మాయా. అయినా అత్తయ్య అహంకారాన్ని దెబ్బతీసేంత వరకు నేను ముద్ద కూడా తిన్ను. అమ్మగారు, మీరిక నిశ్చింతగా ఉండండి. నేను చాలా క్లారిటీగా ఉన్నాను. మంగళగిరి పిన్ని గారు వెళ్ళిపోవడం గ్యారంటీ. అదే గనక జరిగితే నీకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిస్తాను. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నారు అమ్మగారు. పద. మై డియర్ సన్ను, ఈ తింగర్ది ముందే ఎందుకు భోంచేసింది? దీని వెనకాల ఏమీ కుట్ర లేదు కదా? ఏమో నాన్న, అది ఎప్పుడు ఏం చేస్తుందో చెప్పడం కష్టం. కరెక్టే. మీ అమ్మ మంచి కాలం ముందు వాటందు ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. ఏ నేను యాక్టివ్ గా ఉండకూడదు? అదేం లేదమ్మా, నీకు బామ్మ వచ్చిన తర్వాత మనశ్శాంతి లేదు కదా, అందుకని. వాట్ నాన్ సెన్స్. ఆఫ్టర్ ఆల్ ఆవిడ గురించి నాకు మనశ్శాంతి లేకపోవడం ఏంటి? చూడండి, మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి, బామ్మని పంపించేసావా? నువ్వేంటి అంత షాకింగ్ గా అడిగావు? ఏం లేదమ్మా, ఆ మొండిదాన్ని ఎలా పంపావా అని. ఇంకా పంపలేదు, రేపు తనంతటి తానే వెళ్ళిపోతుంది. అలాగా? ఎలా నందు? స్పాట్స్ గా భోంచేస్తుంది కదా. పార్టులుగా ఏంటమ్మా, ఒకేసారి భోంచేస్తుందిగా. పార్టులుగా కాదు, స్పాట్స్ గా అంటే కుండలుగా. నందు, యు ఆర్ కిల్లింగ్ తెలుగు. అది కుండాల్ కాదు, కుంభాలుగా. మీ మా నాన్న మీరు పొడి తింటే సరిపోతుందా? నన్ను పిలవద్దు. ఇది ఇప్పుడే కదా భోంచేసింది. దెయ్యం పట్టిందేమో. నువ్వైనా పిలవచ్చు కదే. పిలుద్దామనుకున్నానమ్మా, మీరే వచ్చారు. కూర్చోండి. మీరేంట్రా మూగెద్దులా కూర్చున్నారు? మాట్లాడండి. ఎద్దులు ఎక్కడైనా మాట్లాడతాయా? మీనింగ్ లెస్ గా మాట్లాడుకో. నువ్వు తొందరగా సర్వ్ చేయి. ఇప్పుడే సర్వ్ చేస్తానమ్మా, 2 minutes. ఓయ్ అబ్బో, పనిది కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఏమే ABCDF అను? ఎందుకు అనమన్నానా? ABCDF. నీ తాతగుండు ఎట్టా ఉందా చాకు? హరి, ఐఎమ్ గోయింగ్ టు డై. ఈ డర్టీ లాంగ్వేజ్ ఏంటి? ఈ లేమ్ జోక్స్ ఏంటి? ఇప్పుడు సర్వెంట్ ఇచ్చే షాక్ కి రేపెలాగూ తనే లగేజ్ సర్దుకుంటుందిలే. బామ్మగారు, మీరిక నుండి భోజనం చేయకూడదు. అందుకే ఈ సూప్ తాగండి. సూపా? అదేంది, కూల్ డ్రింకా? కాదు, నీలాంటి వయసు మళ్ళిన వాళ్ళు ఇదే తాగాలి. అట్టాగా. ఇప్పుడు ఏం రచ్చ చేస్తుందో, ఎలా టాలరేట్ చేయాలో. చాలమ్మా. అరే, అమ్మడితో జోకులు కాదురా, ఇది మహా కంత్రి నాన్న. ఇది కంత్రీలకే కంత్రి. నీ పెళ్ళాకి నా మీద ఎంత ప్రేమరా. ఎక్కువ కూడా తింటే కడుపు పాడొద్దని రసం ఇచ్చిందిరా. ఇక సచ్చేదాకా నీ ఇంటి గడప దాటనే నా సీదయ్యి. అమ్మా, నందు
ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఇక సచ్చేదాకా నీ ఇంటి గడప దాటనే నా సీదయ్యి. టిల్ డెత్ ఇక్కడే ఉంటుందా? ఈ స్ట్రాంగ్ బాడీ ఎంత లేదన్నా మినిమం 5 years బ్రతుకుతుంది అంటే అప్పటిదాకా నేను భరించాలా? ఓ గాడ్, ఐ కాంట్ బేర్ దిస్. ఏదో ఒకటి చేసి కంప్లీట్ చేయాలి. ఏంటమ్మా ఆవిడ అలా అడ్డం తిరిగి? Shut up, you rascal. ఏదో ఈ రోజే వెళ్ళిపోతున్నట్టు చాలా ట్రాష్ మాట్లాడా. ఏమైంది? ఇక పర్మనెంట్ గా ఇక్కడే ఉండేలా చేసావు. ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. అసలు రోజు మీరందరూ ఎంత తింటారో అంతకంటే ఎక్కువ తింటుంది ఆవిడ. కాని ఈరోజు జస్ట్ 2 చెంచాల సూప్ తాగి కడుపు నిండిపోయిందమ్మా. నాకు అస్సలు అర్థం కావడం లేదమ్మా. అమ్మా, ఒక ఐడియా. ఆ ముసలావిడికి చేతపడి చేయించమంటారా? ఏమే మునీశ్వరి, నాకు చేతబడి చేయిస్తావటే? నా కోడలి పిల్ల నేను ఇక్కడ సంతోషంగా ఉండటం నీకు ఇట్టలేదటే? కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు కదే. కుదరస్తానా డిక్కి బలిసిన కొడి చికెన్ కొట్టు ముందు తొడగొట్టిందని మహేష్ బాబు చెప్పినట్టు నీకు కూడా చెప్తుందిగా. ఎల్లు. నేనెళ్ళను. మీరివ్వాలొచ్చారు. నేను అమ్మగారి దగ్గర పెళ్లి కానప్పటి నుంచి ఉన్నా. ఎవరికి? నీకు పెళ్లి కాక మునుపా? అమ్మగారికి పెళ్లి కాక మునుపా? నీకు అనవసరం. ఏమే కోడలి పిల్ల, ఇది నన్ను ఇన్ని మాటలు అంటుంటే సూత్రం నిలబడ్డావే. ఎల్లమంది సర్లే, నీకు నాకంటే ఈ ముద్దన స్టబ్ద ఇట్టల్లా ఉంది. నేనే పోతాలే. అమ్మా, మీరేం ఫీల్ అవ్వకండి. 600 అయినా 106 అయినా. Shut up. How is it possible? అంత ట్రాష్ మాట్లాడుకో. కాదమ్మగారు, ఎలా అయినా సరే ఈ ముసలావిడ్ని బయటకు పంపించడం పక్కా అంటున్నాను. నన్ను నమ్మండి ప్లీజ్. సరే వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. ఏందిల్లు, ఏమైంది? మీ అమ్మ చాలా టూ మచ్ చేస్తుంది బావా. ఏమంది? నన్ను డైరెక్ట్ గానే దమ్మెక్కడుంది కాదా మరి? ఆ మునీశ్వర్ లేదు, దాంతో నువ్వు రోజు రాత్రి బామ్మ దగ్గర నిద్రపో అని చెప్పిందట. అంటే ఆ మునీశ్వరు ఇప్పుడు ఇక్కడికి వస్తుందా? అబ్బా, నీ మొహం ఇక్కడికి ఎందుకు వస్తుంది? నేను రోజు హాల్లో పడుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నాను కదా, అక్కడికి వచ్చి పడుకుంటుందంట. అంటే ఇక రాత్రంతా నువ్వు అక్కడేనా? అంతే కదా మరి. సర్లే, అది రావడానికి ఇంకా గంట టైం పడుతుంది కానీ జరుగు, కాసేపు చెప్పుకుందా. పడుకో. బాబా, ఈ ఆషాఢం వెళ్ళాక మనం హాలిడే ట్రిప్ వేద్దామా? ఈ కొడైకెనాల్, ఈ కాశ్మీర్ వెళ్దామా? పోనీ నేపాల్ వెళ్దామా బావా? నేపాల్ వెళ్ళి హాయిగా అక్కడే గడిపేసొద్దాం. అత్త ఒప్పుకుంటుందంటావా? ఏమైందిరా నీకు? ప్రతి దానికి ఊ అంటావే. నువ్వు కొట్టవుగా? కొట్టలే, చెప్పు. నువ్విలా మాట్లాడుతుంటే ఎలాగో ఉంది. అదేంటి? 70 ఏళ్ళ ముసల్ది హనీమూన్ గురించి మాట్లాడుతున్నట్టుంది. దొంగ సచ్చినోడా, నా మూడంతా పాడు చేసావు. నేను పోతా. దిల్లు సారీ దిల్లు, మార్నింగ్ వరకు కాకుండా మధ్యలోనే వచ్చేవా? హ్యాపీగా మాట్లాడుకుందామా? చిచి, నేను రానంటే రాను. నా ఉద్దేశం అది కాదు దిల్లు. ప్లీజ్ రా దిల్లు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే, సరిగ్గా 11:30కి వస్తా. నిద్రపోకు. చచ్చినా నిద్రపోను. కళ్ళల్లో నిప్పులేసుకుని అదే ఒత్తులేసుకుని మరీ వెయిట్ చేస్తుంటా. సరే, నేను ఇక వెళ్తున్నా. మళ్ళీ ఆ మునీశ్వర్కి డౌట్ వచ్చినా రావచ్చు. దిల్లు, అడ్వాన్స్ గా ఏదైనా? సరే, క్యాచ్. రోజు ఎంచొక్క ఏసీ రూమ్ లో పడుకునేదాన్ని. ఈ గెటప్ నాకు నచ్చింది ఇదొక్కటే. అమ్మగారు నేనేస్తా. అవసరం లేదులే. ఏ బాగా పొద్దుపోయిందిగా, ఇక్కడే తగలడ్డావే. తొంగపో. నిన్ని కొంపలోంచి బయటికి పంపాకే నేను నా కొంపకెళ్తానే ముసల్దానా. ఏటే ఆలోచిస్తున్నావు? నీ మొగుడు సావసీత కొట్టాడా ఏంది? కొంపకు పోవడానికి ఆలోచిస్తున్నావు? అబ్బే అదే లేదమ్మా. అయినా నా మొగుడికి నన్ను కొట్టేంత దమ్ము ధైర్యం లేదు. సర్లే, పడుకోండి. నేను మీకాడే పడుకుంటాను. పడుకోవే.
ఇక జీవితంలో రాత్రి 7 దాటాక ఇక్కడుండకూడదని నువ్వే అనుకుంటావు చూడు. అమ్మగారు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోమన్నారమ్మా. అవునా? కొబ్బరికి సిప్పలా కూడా చూసుకోమందా? ఈ ముసల్దానికి ఎంత పొగరు. పడుకోవే, నువ్వు పడుకో. నువ్వు పడుకున్నాక ఎత్తుకెళ్ళి 100 కిలోమీటర్ల దూరంలో పడేస్తా. మా తమ్ముడు రాజుగాడు కూడా ఆటోలో రెడీగా ఉన్నాడు. ఓసే మునీశ్వరి, కాళ్ళెత్తవే. మా తమ్ముడు అక్కడున్నాడో లేడో ఫోన్ చేసి కనుక్కుంటాను. 2 నిమిషాల్లో వస్తానమ్మా.